CMR Shopping Mall grand opening on 10th September in Miapur. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు న్యూట్రిషనిస్ట్ గౌరీప్రియ గారు. చాలా డైట్స్ని మనం చూస్తూ ఉంటాము, బట్ డిఎన్ఏ బేస్డ్ కానీ లేదంటే బ్లడ్ టెస్ట్ రిలేటెడ్ డైట్ ప్లాన్స్ అనేవి ఉంటాయా? ఇప్పుడు ట్రెండ్స్ మారుతూ ఉన్నాయి. మనం గూగుల్లో చూసి, యూట్యూబ్లో చూసి, ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే డైట్స్ చూసి చాలా ఫాలో అవుతున్నాం కదా. అసలు ఒక డైట్ ఫాలో అవ్వాలి అంటే ప్రాపర్ వే ఏంటి తెలుసుకుందాం ఈరోజు. నమస్తే అండి. నమస్తే. సో ఇది నిజమేనా? లైక్ బ్లడ్ టెస్ట్‌తో గానీ, డిఎన్ఏ టెస్ట్‌తో గానీ, అంటే సెలబ్రిటీ లెవెల్స్‌లో ఇదేమైనా జరుగుతుందా? లేకపోతే ఇది ఫేక్ న్యూసా? సో, డిఎన్ఏ బేస్డ్ డైట్స్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి లాట్ ఆఫ్ డిఫరెంట్ డైట్స్ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం కదా. అలర్జీ బేస్డ్ డైట్స్, బ్లడ్ గ్రూప్ బేస్డ్ డైట్స్. బ్లడ్ గ్రూప్ చాలా ఏన్షియంట్ అనే చెప్పాలి. యాహ్! సో, అంటే ఈ బ్లడ్ గ్రూప్‌కి ఇవి పడదు, ఇవి తీసుకోకూడదు అన్నట్టుగా చెప్తూ ఉంటారు. సో, అలా ఇప్పుడు రీసెంట్ ట్రెండింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఈవెన్ జెనెటిక్ బేస్డ్ అనమాట. ఇది చాలా హెల్ప్ అవుతోంది. ఎందుకు అంటే సో, ఎలా ఫస్ట్ టెస్ట్ ఏంటి అంటే యూజువల్లీ సలైవా కానీ, చీక్ స్వాబ్ కానీ తీసుకుని టెస్ట్ చేస్తారు. సో, జెనెటిక్ వల్ల అంటే జీన్స్‌లో మనకి ఎంత మన మెటబాలిజం ఏంటి సేమ్ అంటే ఇప్పుడు ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం. లైక్ ఇప్పుడు మీకు ఎంత క్యాలరీస్ ఇవ్వాలి, ఎంత ప్రోటీన్స్ ఇవ్వాలి, ఎంత ఫ్యాట్స్ ఇవ్వాలి అని చెప్పేసి లైక్ ఒక ప్రాపర్ మనం నేర్చుకున్నది అదంతా చూసి మనం అడ్జస్ట్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ వీక్ ఒక డైటీషియన్ ప్రాపర్గా ప్లాన్ చేసినప్పుడు వాళ్ళ వెయిట్ లాస్ అవ్వడానికి కానీ మెటబాలిజం ఎలా ఉందో చూస్తూ, ఎలా చూడాలి అంటే వాళ్ళ వెయిట్ లాస్ గమనిస్తూ లేదా వాళ్ళ ప్రోటీన్ డైజెషన్ గమనిస్తూ, మసిల్ గెయిన్, మసిల్ లాస్ గమనిస్తూ అలా అబ్జర్వేషన్లో మనం చేస్తూ ఉంటాం. ఇదేంటంటే ఈ డిఎన్ఏ బేస్డ్ అంటే మనకి ఆల్రెడీ కొన్ని ఇచ్చేస్తుంది. జీన్స్లో మనకి ఓకే ఇంత మనం క్యాలరీస్ ఇవ్వాలి, ఇంత ప్రోటీన్స్ ఇవ్వాలి, ఇవి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉందా లేదా, అట్ వాట్ రిస్క్ యు ఆర్ ఫర్ డయాబెటీస్ కానీ, కార్డియోవాస్కులర్ డిజీజెస్ కానీ, ఇట్లా ఏ డిజీజ్కి మీరు ప్రోన్ అంటే యువర్ మోస్ట్లీ అట్లా ఏది వస్తుంది అని చెప్పేసి ఒక క్యాల్కులేటివ్ నెట్వర్క్, ఒక ప్రాపర్ లైక్ ఒక సైంటిఫిక్ బేస్డ్ లాగా మనకి జీన్స్ బేస్డ్లో వచ్చేస్తాయి అనమాట అవన్నీ. దాని ద్వారా మనం ఫాలో అవుతే మనకి ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా యాజ్ అ న్యూట్రిషనిస్ట్ ఎప్పుడైతే మనము ఒక క్లయింట్కి డైట్ ఇస్తామో ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ డైట్ తింటుంటే సిమ్టమ్స్ అబ్జర్వ్ చేస్తూ మనం కరెక్ట్ చేసుకుంటూ పోతాం అనమాట. అది కాకుండా ఇది ఏంటంటే ప్రాపర్గా చెప్తుంది కాబట్టి దాన్ని బట్టి మనము డైట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఎనీ అలర్జీస్ ఉన్నా కూడా లైక్ ఇప్పుడు అలర్జీస్ కూడా ఇప్పుడు మనకి సపరేట్గా టెస్ట్ ఒకటి వచ్చింది. సో బ్లడ్ టెస్టే ఏ ఫుడ్ మనకి అంటే ప్రాపర్గా ఒక చాలా ఫుడ్స్ అన్ని కూడా ఇచ్చేసి ఇది అలర్జిక్, ఇది ఎక్కువ మీడియంగా తీసుకోవాలి, ఇది అస్సలు తీసుకోకూడదు అన్నట్టుగా మనకి వచ్చేస్తుంది. యా, ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ఎలా ఉంది కూడా చెప్తుంది అనమాట. మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉందా, సో ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఏమున్నాయి అవి అసలు తీసుకోకుండా ఉండడానికి, అలా గ్లూటెన్ సెన్సిటివిటీ, అలా బాడీలో డెఫిషియన్సీస్ ఏం రావచ్చు, ఏమేమి ఉండొచ్చు, అవన్నీ కూడా మనకి ముందే మనం ప్రెడిక్ట్ లాగా చేసేస్తుంది. మెటబాలిజం బేస్డ్ ఎంత మనకి ఉంది ఏంటి అది కూడా మనం చెప్తుంది కాబట్టి దాన్ని బట్టి మనం ఇస్తూ ఉంటాం. సో ఫ్యాట్ మెటబాలిజం ఎలా ఉంది, దాన్ని బట్టి మనం ఎంత ఫ్యాట్ ఇవ్వచ్చు అనేది మనము చెప్పచ్చు అనమాట. యా, సో ప్రోటీన్స్ కూడా సేమ్ వే. సో మసిల్ రిటెన్షన్ కోసం అంటే ఇప్పుడు మసిల్ బాగా కరిగిపోతూ ఉంటుంది కదా చాలా మందికి, వర్కౌట్ చేస్తున్నా సరిగ్గా ప్రోటీన్స్ తీసుకోకుండా ఉన్నా కూడా, సో ఇది కూడా మనకు చెప్తుంది అనమాట. సో ఎంత మనం ప్రోటీన్స్ ఇవ్వచ్చు అనేది మనం ఈజీగా చూసి మనం అఫ్ కోర్స్ యూ నీడ్ అ డైటీషియన్ అండ్ యూ నీడ్ అ జెనెటిక్ కౌన్సిలర్. సో ఇద్దరు హ్యాండ్ ఇన్ హ్యాండ్ గా దే విల్ వర్క్ అనమాట. మేబీ ఫ్యూచర్ అంతా కూడా డైటీషియన్ న్యూట్రిషన్స్ అంటే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుందేమో. ఇప్పటి వరకు ఎలా అయితే వేరే డాక్టర్స్ లైక్ షుగర్ కానీ ఏమైనా ఉందో, ముందంతా ఫ్యూచర్ అంతా డైటీషియన్స్దే ఉంది అనమాట. అండ్ మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం గౌరీప్రియ గారు, డైట్ అంటే మనం ప్రాపర్ ఫుడ్ అనేది తీసుకోవాలి అని చెప్పి. మరి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదో ఒక యాప్స్ కానీ, ఏఐ టూల్స్ అని కానీ, చాట్ జీపీటీని అడిగో లేకపోతే ఇంకేదో ఆన్లైన్లో సెర్చ్ చేసుకొని నాకు ఈ డైట్ సూట్ అవుతుంది అని చేసేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు వాళ్ళకి యూజ్ ఉంటుందా ఇలా చేయడం వల్ల?
సో డైట్ విషయానికి వచ్చేటప్పటికి చాలా మందికి డిఫరెంట్ ప్రాక్టీసెస్ ఉంటాయి, అవునా? సో ప్రతి హౌస్ హోల్డ్లో కూడా డిఫరెంట్ ప్రాక్టీస్ మనం చూస్తూ ఉంటాం. అవును. అది కాకుండా ఇప్పుడు మొన్నటి వరకు మనం చూసింది ఏంటి, మన నానమ్మలు చెప్పిన అవన్నీ కూడా మనకి చాలా మంచి చేస్తాయి, మనం అదే తీసుకోవాలి అని చెప్పేసి అలా ఫాలో అవుతూ ఉంటాం. అవును. అవి గనక మనకి సూట్ అవ్వట్లేదు అంటే మళ్ళీ యూ విల్ గో బ్యాక్ అగైన్ టు వాట్ యువర్ ఈటింగ్ బిఫోర్, అంతే కదా? ముందు మనం ఏం తినేవాళ్ళమో అదే తింటూ ఉంటాం. ఎందుకంటే అబ్బా వీళ్ళు చెప్పింది నాకు సూట్ అవ్వట్లేదు. ఎందుకు సూట్ అవ్వట్లేదు? ఎందుకంటే ఎవ్రీ పర్సన్, ఎవ్రీ ఇండివిజువల్కి డిఫరెంట్ సూట్ అవుతాయి, డిఫరెంట్ వాళ్ళ బాడీ అనేది స్ట్రక్చర్ అయి ఉంటుంది. అవును. దాన్ని బట్టే మనం డైట్ ఇవ్వాలి. సో అలాగే ఇప్పుడు మీరు యాప్ యూస్ చేస్తున్నా, మీరు ఒక మనిషి చెప్పింది యూస్ చేస్తున్నా కూడా, లేదా ఏఐ టూల్స్ వాడుతున్నా కూడా, ఇవన్నీ కూడా జస్ట్ మీకు హెల్ప్ కోసమే, ఒక ఐడియా కోసమే. అంటే ఎలా మార్చొచ్చు మన డైలీ రొటీన్ని. ఇప్పుడు ఒక రొటీన్ మనం ఆల్రెడీ ఫాలో అవుతున్నాం, అది మనకి సెట్ అవ్వట్లేదు, సమ్హౌ సెట్ అవ్వట్లేదు. సో యూ గెయిన్ నాలెడ్జ్ యాప్స్ ద్వారా, ఏఐ ద్వారా. మీరు చదవండి, చదివి ఏమేమి ఉన్నాయని తెలుసుకోండి. ఓకే. బట్ ఫైనలీ మీకు హెల్ప్ ఏదవుతుంది, అవన్నీ తీసుకొచ్చి ఏమేమి చేసుకోవచ్చు అనేది ఒక్కసారి మీ న్యూట్రిషనిస్ట్ హెల్ప్తో కనుక మీరు ఒక ప్లాన్, ఒక స్ట్రక్చర్ మీరు చేసుకుంటే మీకు అది బెటర్ అవుతుంది. సేఫ్ జోన్లో ఉంటారు మేబీ. సేఫ్ జోన్లో. ఇప్పుడు కొంతమందికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు తెలియకుండా ఆ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం ప్రోటీన్ డైట్ అని అంటున్నారు. ప్రోటీన్ డైట్ మనం నార్మల్గా ఎక్కువగా డిపెండ్ అయ్యేది పన్నీర్, పల్సెస్ ఇవన్నీ. ఒకవేళ అదే ఫుడ్ అలర్జీకి అయ్యి అది రికగ్నైజ్ చేయకుండా ఎక్కువగా తింటూ ఉంటే మేబీ ఫుడ్ పాయిజనింగ్ ఇవన్నీ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. పాయిజన్ కాదు, బట్ దట్స్ అ కరెక్ట్ పాయింట్. ఏంటి అంటే, సో దెర్ ఇస్ అ క్లయింట్, ఎవరు వాళ్ళకి ఏంటి అంటే పీసీఓడి ప్రాబ్లం ఉండింది. అండ్ సో ప్రోటీన్ కావాలి, ఇలాగే ప్రోటీన్ బేస్డ్ అని చెప్పేసి మనం చాలా హైప్ ఇచ్చేసాం ప్రోటీన్కి. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎవ్రీడే ప్రోటీన్ మాత్రం తీసుకుంటుంది ఆవిడ, టు మీట్ ద రిక్వైర్మెంట్. ఓకే. కౌంట్ చేసుకుంటూ ఇంత తీసుకోవాలి అని చెప్పేసి ఇంత వెయిట్కి వే ప్రోటీన్ అవి తీసుకుంటూ ఉండేవాళ్ళు. బట్ సో వే ప్రోటీన్ ఇప్పటికీ చాలా మంది తీసుకుంటారు వాళ్ళ గట్కి సూట్ అయినప్పుడు. సో ఎప్పటి నుంచో షీ యూస్ టు కంప్లైంట్ ఆఫ్ బ్లోటింగ్, ఇండైజెషన్. అండ్ ఒక్కసారి ఎప్పుడైతే నేను ఈ వే అంటే జస్ట్ అప్పుడే ఒక 2 వీక్స్గా స్టార్ట్ చేస్తారు ఆవిడ. ఒకసారి ఈ వే కాకుండా మీరు ప్లాంట్ బేస్డ్ తీసుకోండి అని కొంచెం షిఫ్ట్ చేశాను. కొంచెం గట్ క్లెన్స్ స్టార్ట్ చేసినప్పుడు ఇది తర్వాత మనం ప్లాంట్ ప్రోటీన్ స్టార్ట్ చేసాము. బట్ ఒక్కసారి అది తీసేసాక లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఎందుకు అనిపించింది ఆవిడకి. వన్ డేలో షీ కేమ్ టు మీ అండ్ షీ టోల్డ్ మీ దట్ ఎస్ నాకు చాలా డిఫరెన్స్ వచ్చింది అని చెప్పేసి. సో రాంగ్ ఫుడ్ తీసుకుంటున్నారా? అదే లాక్టోజ్, వే అంటే ఏంటి, మిల్క్ ద్వారా వచ్చే ప్రోటీన్ కదా. చాలా మందికి అది పడట్లేదు కాబట్టి అందరు ఇప్పుడు ప్లాంట్ ప్రోటీన్ ఎందుకు అంత ఫేమస్ అయింది, బికాస్ ఇది ఎక్కువ పడట్లేదు కాబట్టి. ఓకే. యా, ఎర్లియర్ చాలా యూస్ చేసేవాళ్ళు అందరూ కూడా, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండేది కాదు. సో డిపెండింగ్ ఆన్ మన ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కానీ, లేకపోతే ఇట్లా మనకి అందరికీ ఫ్రీక్వెంట్గా ఏ ప్రాబ్లం వస్తుందో మనం చూడాలి. అందరి గట్ కూడా చాలా సెన్సిటివ్ అయిపోయింది ఇప్పుడు, అందుకనే కూడా గట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోయినాయి. అలా ఉన్నప్పుడు మాత్రం ఒక్కసారి ఈ షిఫ్ట్ కొంచెం అనేది మనం చేంజ్ చేసుకున్నాము అంటే తెలుస్తుంది మీకు. సో అలా తెలియకుండా ఆవిడ ప్రోటీన్ తీసుకుంటూనే ఉన్నారు. అలా కాకుండా ఏ ప్రోటీన్ మనకి సెట్ అవుతుంది అని చెప్పేసి తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకే. సో అలా చాలా మందికి ఎవరికైతే లాక్టోస్ పడదో, వే పడదో, ఇవి కొంచెం మనము తీసేసి న్యాచురల్గా ఫుడ్ మీద డిపెండ్ అయినా కూడా ఇంకా మనం డెఫినెట్గా మీట్ అవ్వగలం. అన్లెస్ చాలా బిజీగా ఉన్నారు, అసలు ఏం తీసుకోలేకపోతున్నారు అనుకుంటే అప్పుడు యూ కెన్ డెఫినెట్లీ డిపెండ్ ఆన్ సప్లిమెంట్. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ మనకి ఇప్పుడు బాగా వస్తున్నాయి, అవి కూడా తీసుకోవచ్చు. బట్ అదే ఫస్ట్ మనము డైట్ ద్వారా ట్రై చేసి తీసుకుంటేనే అది ఇంకా బెస్ట్, టెస్టెడ్ కూడా కాబట్టి న్యాచురల్గా వచ్చేది ఎప్పుడు మనకి హార్మ్ కాజ్ చేయదు కాబట్టి, ఏ ప్రాబ్లం రాదు కాబట్టి అలా చేయాలన్నమాట. ఓకే. అండ్ ఇప్పుడు వెయిట్ తగ్గాలి లేదా హెల్త్ సెట్ చేసుకోవాలన్న ప్రతి వాళ్ళకి డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ అవసరం ఉంటుందా? మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న టెక్నాలజీ త్రూ చేయడం కానీ, లేకపోతే ఇట్లా నాకు సూట్ అవుతుందా లేదా అని కొంత అబ్జర్వ్ చేసుకుంటూ అలా చేయొచ్చా? ఏది బెటర్ మెథడ్ అంటే? యూ డెఫినెట్లీ నీడ్ అ న్యూట్రిషనిస్ట్. అంటే ఇది నేను న్యూట్రిషనిస్ట్ అని చెప్పినందువల్ల కాదు. ఎందుకు అంటే ఇప్పుడు కొన్ని థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక వెయిట్ లాస్ డైట్ మనం ఏఐ మోడల్లో జస్ట్ మనం టైప్ చేసి అడుగుతాం, ఇస్తుంది, అది చాలా బాగా ఇస్తుంది. బట్ అది మనకి సూట్ అవుతుందా? మీరు అడగచ్చు, ఐఎమ్ సౌత్ ఇండియన్, నేను సౌత్ ఇండియన్ ఫుడ్ అవి తీసుకుంటాను, రైస్ కంపల్సరీ కావాలి. బట్ కొన్ని థింగ్స్ ఏంటంటే యాజ్ అ డైటీషియన్ నేను మీ ఫుడ్ ఏదైతే మీ రెగ్యులర్ ప్యాటర్న్ ఉందో
దాని దగ్గరగా ఇస్తాను. అండ్ కొన్ని చేంజెస్ కూడా ఎలా ప్లాన్ చేస్తాను అంటే మీకు అది ఆటోమేటిక్లీ మీకు ఇష్టంగానే మీరు యూస్ చేసేస్తారు. నాకేం డిఫరెన్స్ లేదు, ఇది నా ఓన్ డైటే అని అంటారు మీరు. ఓకే. అలా ఉంటుంది. ఇప్పుడు అందరు కూడా ఇంట్లో ఫాలో అయ్యేటట్టు ఉంటుంది నేను ఇచ్చే డైట్. ఓకే. అవునా? ఓకే. సో అట్లా కాకుండా ఇప్పుడు మీరు ఒక AI టూల్లో తీసుకున్నారనుకోండి, ఆ డైట్ మీకు స్పెసిఫిక్ గా ఉంటుంది. అవును. ఇంట్లో అందరికీ మీరు అలా పెట్టలేరు. ఎంత మీరు సౌత్ ఇండియన్ చెప్పినా కూడా ఇప్పుడు కొన్ని థింగ్స్ కుకింగ్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చేయాలన్నా అది ప్రాక్టికల్ గా పాసిబుల్ అవుతుంది. కొన్ని రోజులు చేయగలము, బట్ ఒక 1 వీక్ మళ్ళీ 10 మీరే డేస్ ఆపేస్తారు. మొత్తం ఆగిపోతుంది, Correct. రొటీన్ అయిపోతుంది. డైట్ ఫాలో అవుతున్నప్పుడు మెయిన్ థింగ్ ఏం కావాలి? సస్టైనబిలిటీ. అది మీరు కొన్ని రోజులుగా అది మీ లైఫ్ స్టైల్ చేంజ్ లాగా మీరు అది ఫాలో అవ్వాలి, ప్రాక్టికల్ గా చేసేలాగా ఉండాలి, అందరూ తినేలాగా ఉండాలి. కొన్ని రోజుల వరకు ఇది రోజంతా కూడా నేను ఇది నా రెగ్యులర్ రొటీన్ అన్నట్టుగా ఉండాలి. అది ఎవరు చేస్తారు? యు నీడ్ మైండ్. అవునా? సో ఒక పర్సన్ హూ విల్ అండర్స్టాండ్ ఫుడ్ అంటే ఇమోషనే డెఫినెట్లీ. అవునా? మీ ఇమోషన్ ఎవరు అర్థం చేసుకుంటారు? ఒక పర్సన్, ఒక మనిషి అర్థం చేసుకుంటుంది. సో దాని తగ్గట్టుగా యూ హ్యావ్ టు కంబైన్ అండ్ యూ హ్యావ్ టు ప్లాన్ అ డైట్. దానికోసం అన్నా సరే యూ నీడ్ ఎ డైటిషియన్. ఓకే. సో అలా. ఓకే, డన్. మీకు కూడా ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ, అంటే నేను ఇలా తింటున్నాను, ఇలా చేస్తున్నాను, ఏ టూల్స్ని ఫాలో అవుతున్నాను, ఎంత కరెక్ట్గా ఉన్నాను అనుకున్న వాళ్ళు కూడా మేబీ 100% కరెక్ట్ కాకపోవచ్చు. అండ్ మీరు వెయిట్ తగ్గాలి లేదా హెల్త్ సెట్ చేసుకోవాలన్నప్పుడు ప్రాపర్ డైటీషియన్ త్రూ వెళ్తే ఒక సేఫ్ జోన్లో ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇలాంటి హెల్త్ అవేర్నెస్ కల్పించే వీడియోస్ గౌరీప్రియ మ్యామ్ ద్వారా చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. సో సబ్స్క్రైబ్ టు iDream మీడియా. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.